హలో అండి. నేను మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. వన్ ఆఫ్ ద టేస్టియస్ట్ స్నాక్‌తో ఈసారి చాక్లేట్ పాన్ కేక్ చేస్తున్నాను. దట్ టూ విత్ బనానా. పిల్లలకి చాక్లేట్ అంటే ఇష్టం అండ్ బనానాస్ అంటే ఇష్టం కదా! కానీ ఇది హెల్తీ వెర్షన్ ఎలా చేయాలని చూపించేస్తాను. ఇక్కడ నేను గోధుమ పిండి, అరటిపండు అలాగే ఓట్స్ తీసుకున్నాను. దాంతోపాటు చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ లైక్ పాలు, కోకోవా పౌడర్ అండ్ ఉప్పు, బేకింగ్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వాడాననమాట. మీకు వద్దు అనుకుంటే మేపుల్ సిరప్ బదులు ముందుగా చెప్పినట్టు ఒక 2 ఖర్జూరాలని పాలలో నానబెట్టుకొని వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వేసిన పౌడర్ వచ్చేసేసి నేను డ్రై ఫ్రూట్ పౌడర్ అదే మిల్క్‌కి వాడతాను. ఇంట్లో చేసుకుంటాను. అది దానిలో వేసాను అనమాట. టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అండ్ హెల్త్‌కి కూడా మంచిది అని. ఫైనల్లీ వాల్నట్స్ మనకు పాన్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లల కోసం చోకో చిప్స్ కొంచెం యాడ్ చేశాను. నాకు కొంచెం ఎందుకో కొంచెం తీపి తగ్గుతుందేమో అని డౌట్ వచ్చి కొంచెం మేపుల్ సిరప్ వాడాను. ఇందాక చెప్పినట్టు వద్దు అనుకుంటే కనుక డేట్స్‌కి షిఫ్ట్ అవ్వండి. బటర్ అప్లై చేసి ఇది కనుక మనం ఇలా జస్ట్ కొంచెం కొంచెం ఒక 1/4 కప్ ఆఫ్ బ్యాటర్‌ని వేసుకున్నట్టయితే పాన్ కేక్స్ చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ ఈజీగా స్నాక్స్‌కి పంపించేసుకోవచ్చు. అప్పుడప్పుడు లంచ్ బాక్స్ కూడా పంపించొచ్చు. మా పాపకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇష్టంగా కూడా తినిందనమాట. క్విక్‌గా ఈజీగా అయిపోయే రెసిపీస్. పిల్లలు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఇలాంటివి కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే చాలా ఈజీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే ఫాలో అవ్వండి.